మనకు న్యాక్ అనే ఒక సంస్థ ఉంది. అది కొన్ని కార్యక్రమాలకు పరిమితమై ఉంది. దాన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది. ఈ స్కిల్ బిల్డింగ్ అనేది, పని నేర్పడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అత్యంత అవసరమైనటువంటి విషయం. దీన్నంతా కూడా మనం తయారు చేసుకునే అవసరం ఉంది, తయారు చేసుకోవాలి. ఆ స్కిల్ బిల్డింగ్ సెంటర్సు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని ఉండాలి? ఒక నియోజకవర్గానికి ఒకటి ఉండన్నా, ఒక రెవెన్యూ డివిజన్కి ఒకటి ఉండన్నా, ఎట్లా పెట్టుకుంటే మంచిది? ఈ న్యాక్ కిందనే దాన్ని విస్తరించుకుందామా లేదా ఇతరత్రా చేసుకుందామా అనేది ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. త్వరలోనే దాన్ని మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నామని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఐటీఐ చదువుకునే పిల్లలు, పాలిటెక్నిక్ చదువుకునే పిల్లలు, డాక్టర్లు ఎట్లా అయితే ఎంబీబీఎస్ చేసేటప్పుడు వాళ్ళు హౌస్ సర్జన్ చేస్తారో, వీళ్ళకు కూడా వాళ్ళ సిలబస్లోనే ఒక కరికులంలోనే పార్ట్గా పెట్టి వాళ్ళు ఇండస్ట్రీలో పనిచేసే విధంగా ఒక 4 నెలలు 6 నెలలు చేసే విధంగా, ఇండస్ట్రీ వాళ్ళకు కొంత రెమ్యునరేషన్ ఇచ్చే విధంగా, అక్కడనే ఆ ఏ ఫ్యాక్టరీ చేస్తే ఆ ఫ్యాక్టరీనే ఉద్యోగం వచ్చే విధంగా వాళ్ళని కూడా టైప్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునే విద్యార్థులు కూడా వాళ్ళు ప్రాక్టికల్ ఏం లేదు, వాళ్ళకు థియరీ చెప్తా ఉన్నారు. వాళ్ళని కూడా ఐటీ రంగం అయితే ఐటీ కోర్సులు చదివే పిల్లలను ఐటీ పరిశ్రమకు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్న పిల్లలు మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమకు, ఇట్లా వేరియస్ సివిల్ ఇంజనీరింగ్లో ఉండేటువంటి పిల్లలకు సివిల్ సంబంధించినటువంటి ఇండస్ట్రీకి వాళ్ళని కూడా అటాచ్ చేసి ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వీటన్నిటితో పాటు ఉద్యోగాల కల్పన ఎక్కడి నుంచి రావాలి? మీకు తెలుసు, చాలామందికి అపోహలు ఉంటాయి. ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వాలి, ప్రభుత్వంలో ఉద్యోగాల స్కోప్ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ అవకాశం ఉంటుంది. వాస్తవంగా మనం చూస్తే కూడా ఇలా ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఎంత, బయట పనిచేసేటువంటి ఉద్యోగుల సంఖ్య ఎంత అని లెక్క తీస్తే బయట పనిచేసే వాళ్ళదే చాలా పెద్ద సంఖ్య ఉంటుంది. అంటే ఉపాధి కల్పన నిజంగా బాగా జరగాలంటే అక్కడ స్టార్ట్అప్ చేయాలి. మనం అక్కడ అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తేనే మన పిల్లలకు, మన భవిష్యత్ తరాలకు ఉపాధి వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇక సిగ్గుపాటు కూడా నేను చెప్తా ఉన్నా, ముచ్చట నేను దత్తాత్రేయ గారికి అర్థం కావాలని కూడా చెప్తా ఉన్నా. మంచిగా లేదు పరిస్థితి మన దేశంలో, ఉండవలసిన పద్ధతిలో లేదు. దాన్ని సుధరాయించుకోవాలి. మనం ఇప్పుడు ఎట్లా సుధరాయించుకోవాలని ఆలోచన చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ అప్రోచ్లో కూడా ఇప్పుడు ఎట్లుందో మన నాకు కరెక్ట్గా తెలియదు, కానీ నేను లేబర్ మినిస్టర్ అయ్యే నాటికి మంచిగా లేకుండే పరిస్థితి. వాస్తవంగా నేను మంత్రి పని తక్కువ అవుతున్నప్పుడు, ఎందుకంటే నాకు ఉద్యమం జై తెలంగాణ కేసు ఎక్కువ ఉండేది. అప్పుడు నాకు ఆ పని మీద ఉంటుంది కదా ఢిల్లీలో. నేను కేంద్రంలో మంత్రి పని చేసేదానికంటే కూడా తెలంగాణ ఎట్లా సాధించుకోవాలనే పని ఎక్కువ చేస్తుంటే కాబట్టి పెద్దగా నేను పట్టించుకునేవాడిని కాదు. ఆ ఉన్నంతలో కొంత పట్టించుకొని చేసినాం. ఒకటే దెబ్బతోని వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మన దగ్గర లాగానే బీడీ పరిశ్రమ చాలా పెద్దగా ఉంటుంది. వాళ్లకు 2.5 లక్షల మందికి ప్రావిడెంట్ ఫండ్ కార్డు లేకుండే. దేశంలో ఉండే బెస్ట్ ఆఫీసర్స్ అందరినీ నేను సమీకరించి ఫ్లయింగ్ స్క్వాడ్స్ పెట్టి రేడ్ చేయించి 2.5 లక్షల మందికి వాళ్ళ కార్డు కూడా ఇప్పించడం జరిగింది. మన హైదరాబాద్లో సనత్ నగర్లో ఒక హాస్పిటల్ ఉంది, మీకు తెలుసు. ఆ రోజు నేను దాన్ని శాంక్షన్ చేసి మొత్తం సౌత్ ఇండియాకే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా ఉండాలి, దాంతోపాటు ఒక మెడికల్ కాలేజ్ కూడా రావాలి, అందులో 5% కార్మికుల పిల్లలకి ఆ సీట్లు కూడా రిజర్వ్ ఉండాలి, ఎంబీబీఎస్ సీట్లను కూడా ఆ రోజే ఆర్డర్స్ ఇచ్చి పాస్ చేసిన. కార్మికులకు ఉద్యోగం పోతే మనం చూస్తాం కుటుంబం బజార్న పడుతుంది, ఏం చేయాలనో అర్థం కాని స్థితిలో ఉంటుంది. కొన్ని సందర్భాలలో సెన్సిటివిటీ, ఓవర్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కార్మికునిగా పనిచేసి ఓ ఫ్యాక్టరీలో పనిచేసి కూలి పని చేయాలంటే కొంచెం నామోషిగా ఉంటుంది. అటు కూలి పని చేయలేక, ఈ ఉద్యోగం పొందలేక పాపం ఆత్మహత్యలు తీసుకున్న కుటుంబాలు కూడా మనం చూసినాం. అటువంటి వాళ్ళ గురించి అని చెప్పి అప్పుడు నేను ఒక శ్రామిక్ కళ్యాణ్ యోజన అని చెప్పి ఒక స్కీమ్ తెచ్చినాం. ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి నిధి నుంచి ఒక 6 నెలలు వాళ్ళకు 50% జీతం ఇవ్వాలా, బజార్లో పడద్దు, అన్నం లేకుండా కావద్దు కార్మికులు అని చెప్పి ఆ స్కీమ్ కూడా తెచ్చినాం. ఆ స్కీమ్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉంది. అది ఏంటంటే 6 నెలల పీరియడ్ ఎప్పుడన్నా వాడుకోవచ్చు, ఒకటేసారి 6 నెలలు వాడుకోవాల్సిన అవసరం లేదు. సపోజ్ ఒక కార్మికుని ఉద్యోగం పోయింది, ఒక 15 రోజులు ఖాళీ ఉన్నాడు ఆయన, ఆ 15 రోజులు ఆ 1.5 మంత్కి శాలరీ వస్తుంది, మళ్ళీ ఆయన జాయిన్ కావచ్చు. అట్లా అని ఆయన అవకాశం అయిపోదు, మళ్ళీ ఒక 4.5 నెలలు ఉంటుంది ఇంకా ఆయన. మళ్ళీ ఎప్పుడైనా మధ్యలో బ్రేక్ ఉంటే కూడా మళ్ళీ 15 రోజులు, నెల రోజులు ఇంకో ఉద్యోగం దొరికేదాకా అది కూడా వాడుకోవచ్చు. అట్లా డిజైన్ చేసి తెచ్చినాం. కొంత ప్రయత్నం ఏదో చేసినాం. బీడీ కార్మికులకు ఇల్లు కట్టించేది కూడా కొంత పెంచినాం, డబ్బులు కూడా పెంచినాం. అప్పుడు ఇంతకు మించి నేను పెద్దగా భారీగా ఏం పని చేయలే. కానీ బాధ ఎక్కడేసింది నాకంటే, మొన్న ఒకసారి జహీరాబాద్లో బాధపడ్డా నేను, మహేంద్ర ఇండస్ట్రీకి పోయినప్పుడు. అక్కడ లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒకసారి ఆ అధికారులకు నాకు పెద్ద పంచాయతీ కూడా అయింది. ఈఎస్ఐసి అని ఒకటి ఉంటుంది,
ఎంప్లాయీస్కు జబ్బులు గిబ్బులు వస్తే కార్మిక వర్గానికి దవాఖానకు పోయి మంచిగా ట్రీట్మెంట్ చేసేటటువంటి దానికి ఈఎస్ఐసి ఫండ్ ఉంటుంది. మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. ఇతర ఇన్సూరెన్స్ కంపెనీ లాగానే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర లేబర్ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా ఏదైతే ఉందో డబ్బులు మిగులుతాయి. మిగిలి 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 ఆనాడు నేను మంత్రి ఉండే టైం వరకు 14,000 కోట్ల రూపాయలు పడి ములుగుతున్నాడు ఇది లేబర్ డిపార్ట్మెంట్లో. ఇది ఏందా నాకు అర్థం కాదు. ఇంత అభివృద్ధి చెందే దేశం, ఇన్ని కోట్ల మంది కార్మికులు ఉన్నారు, ఈ డబ్బు గిట్టెట్లుంటుంది అని అడిగినాను నేను. అడిగితే వాళ్ళు ఏం చెప్పినా, ఏం మరి ప్రభుత్వం ఏం స్కీమ్ పెట్టలేస్తారు, ఇక గంతే ఉంటుంది. దాన్ని ఏం చేస్తారు తెలుసా మీకు? 15 రోజులకు ఒకసారి ఆక్షన్ పెడతారు. ఈ బ్యాంకులకు వెళ్ళి తీసి ఆ బ్యాంకులో, ఆ బ్యాంకులకు వెళ్ళి తీసి ఈ బ్యాంకులో. బ్యాంకులకు ఇస్తారు అంతే, కార్మికులకు ఇయ్యరు. ఎవడొక్క 1% మిత్తి వడ్డీ ఎక్కువ ఇస్తే వాని బ్యాంకులో పెడతారు. ఇది ఎందుకు అంటే గంతే ఉన్నా సరే గట్టే జరుగుతుంది అన్నారు. ఇట్లా ఎన్నేళ్ళకి చాలా ఏళ్ళు సార్ జరుగుతుంది అన్నారు. నేనన్న మరి ఈ పని ఈ బ్యాంకులకు వెళ్ళి తీసి ఆ బ్యాంకులో పెడతానికి దీనికి ఒక మంత్రి, మన్ను, మశానం, దీనికి ఒక డిపార్ట్మెంట్, ఇదంతా ఎందుకు ఆయనకు అర్థం కాదు. దీనికి ఇంత పెద్ద కథ ఎందుకు? దానికి ఓ క్లర్క్ చేసే పని అది. ఈ బ్యాంకులోకి వెళ్ళి ఆ బ్యాంకులో, ఆ బ్యాంకులోకి ఈ బ్యాంకులో ఒక రిజిస్టర్ పెట్టి రాసుకుంటే అయిపోయి నేను ఎంకెళ్ళి తీసినాం, ఎండ పెట్టినాం, అంతే కదా. దీనికి ఈ పని చేసడానికి దీనికి ఒక మంత్రి, దీనికి ఒక మను, ఇదంతా ఎందుకు బేకారు అంటే ఏం చేద్దాం సార్ అన్నారు. ఈ శ్రామిక ఏదైతే 6 నెలలది సగం జీతం ఇచ్చినామని చెప్పినామో ఆ ఫండ్లకి వెళ్ళి పెట్టించినప్పుడు నేను ప్రధానమంత్రిని ఒప్పించి దానికి ఎవరో ఏమో చెప్పారు కానీ మొత్తానికి పెట్టించినాం కింద పడి మీద పడి. దత్తాత్రేయ గారు నేను కోరుతున్నాను, దయచేసి ఆ ఫండ్ ఇప్పుడు కూడా అట్లే ఉంటుంది, గ్యారంటీగా తప్పకుండా ఉంటుంది. మీరు ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడండి. నేను చెప్పిన ప్రైమ్ మినిస్టర్ గారు కలిసినప్పుడు చెప్తే వారు ఒప్పుకున్నారు. అట్లా ఉంటే కనుక అవకాశం ఉంటే వాడదామని చెప్పిండ్రు. మీరు ఏదైతే డ్రీమ్ చేస్తున్నారో అది చాలా మంచిది. మాకు ఇలా దేశానికి మంచి కార్మిక శాఖ మంత్రి ఉన్నట్టుగా నేను సంతోషపడుతున్నాను. ఎందుకంటే స్కిల్ బిల్డింగ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలని చెప్తున్నారో మీ స్టేట్మెంట్ కూడా నేను పేపర్లో చూస్తూ ఉన్నా. చాలా సంతోషం కూడా అనిపిస్తూ ఉంది. ఈ గంటకు ఈ దేశంలో అదే ఎక్కువ అవసరం ఉంది మనకు తప్పకుండా. కాబట్టి దాన్ని ఆ స్కిల్ బిల్డింగ్ సెంటర్స్ ఈ ఫండ్ వాడి ప్రతి రెవెన్యూ డివిజన్ కోసం ఒకటి చొప్పున దేశవ్యాప్తంగా పెట్టేయండి, పెద్ద లాభం జరుగుతుంది. బుర్ర ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అందిపుచ్చుకుంటాయి. సగం డబ్బు మేము పెడతాం, సగం డబ్బు మీరు పెట్టమన్నా కూడా తీసుకుంటారు, బ్రహ్మాండంగా చేసుకుంటారు ఎక్కడ అక్కడ. ఆ ప్రకారంగా జరగాలి. ఇట్లా కేంద్ర కార్మిక శాఖలు కూడా కొద్దిగా స్టరప్ కావాల్సినటువంటి అక్కడే ఉంది అని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. ఇంకా డబ్బు అక్యుములేట్ అయి ఉండదు. అది పేదల యొక్క చెమట రక్తం, అది కార్మికుల యొక్క శ్రమ ఇమిడి ఉంటుంది దానిలో, డబ్బు జమ చేసేదాన్ని. కాబట్టి అది బ్యాంకులలో పెట్టి ఇళ్ళకి వెళ్ళి దింపి ఇళ్ళకి దింపి అది కరెక్ట్ పద్ధతి కాదు. అది మారే అక్కడ ఉన్నది. మనకి ఇలా దేశానికి బాగా రెవల్యూషనరీగా ఆలోచించే ప్రధానమంత్రి గారు ఉన్నారు. మీరు ప్రతిపాదన పెడితే తప్పకుండా వారు అంగీకరిస్తారు. ఆ పనికి మీరు పూనుకోండి, నేను కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.